పోయి నీ భర్త ఎదుగు చూసుకొని లేపుకొని మళ్ళా మరి దాకా తల్లిని మాకు వాళ్ళకి అన్నం పెడతారు అంటున్నావా? అయ్యయ్యో తల్లి, నీ పేరేమంటేవమ్మా? నా పేరు రేణుకా ఎల్లమ్మ. తల్లి నీ పేరు రేణుకా ఎల్లమ్మ. మరి అనగా దానముల దానం, ఏ దానం గొప్పదమ్మా? దానముల దానం అంటే అన్నదానం గొప్పది. అయ్యయ్యో తల్లి రేణుకా ఎల్లమ్మ, నీ నోటి నుంచి నువ్వే అన్నదానం గొప్పదన్నావు తల్లి. ఒకవేళ కనుక నీ యొక్క ఒక బోనం తీసి కింద పెట్టి ఆ బోనములు అన్నం తీసి మాకు పెడితే ఆ పుట్ట మీద ఓడినటువంటి మునిరాజు కనుక లేచి నిలబడతాడు. తల్లి రెండో బోనం మూడో బోనం అన్నం నువ్వు ఏ ప్రకారంగా మాకు అన్నం పెడుతుంటే ఆ ప్రకారంగా నీ భర్త నీకు కలుస్తాడమ్మా అంటే ఎల్లమ్మ కల్లవాడ చూసింది. అయ్యో నిజమేగా వస్తున్నా ఒక భర్త చెవ తగ్గి మావునవ్వ తల మీద బోనము కాదు దేవి, తల మీద బోనము రావో దేవుడా, తల మీద బోనము రావో దేవుడా, తల మీద బోనము రావో దేవుడా, మీది బోనంలో అన్నం తీసి మాకు పెట్టావు. మీది బోనంలో అన్నమే గింత రుచికరం ఉంది తల్లి. మీది బోనం వసలు కింది బోనం పోవచ్చు. కింది బోనాల వసలు ఇంకా ఎంత మంచిగా ఉందో, ఎంత రుచిపకం ఉందో తల్లి. ఈ బోనం తీసి కింద పెట్టి మనకు ఒక బోనం తీసి అన్నం మాకు పెట్టినావు కాబట్టి తల్లి ఏడు బోయాల బోనం ఉంది. నీ భర్త నీకు లేచి నిలబడచ్చు. 2, 3, 4, 5 బోనాలు అన్నం పెట్టాం అనుకో, నీ భర్త ఇంత కలవచ్చానికి వస్తారమ్మా. ఇంకా అప్పుడు ఎల్లమ్మ కల్లవార చూసింది కాదు దేవి, కొడుకులని మాయ దొంగలనిగా తల్లికి తెలియదు. అయ్యో కొడుకులే కావచ్చా అని 6 బోనముల అన్నం పెట్టింది ఎల్లమ్మ. 6 బోనము లోపల అన్నం పెట్టింది రేణుకా ఎల్లమ్మ. 6 బోనముల అన్నం పెట్టింది. ఇంకొక బోనం ఉన్నది కొడుకు. ఈ ఒక్క బోనం వల్ల జమదగ్ని మావునికి ఒక్క ఇయ్యలు ఈ పొద్దు ఎల్లగొంట పోతారా కొడుకులారా. ఈ 6 బోనముల అన్నం మీకు పెట్టే 7వ బోనము జమదగ్ని మావునికి కొంట పోయి ఈ బోనము కడయలకు జమదగ్ని మావునికి చూపెట్టి తిరిగి మళ్ళీ రాంగ పెడతానంటున్నది రేణుకా ఎల్లమ్మ. కొడుక 6 బోనం అన్నం మీకు పెట్టినా, ఇంకొక బోనంలో అన్నం మీరింది. ఈ ఒక్క బోనం అన్నం తీసుకుపోయి నా భర్తకు పెట్టి తిరిగి లెప్పుకు వస్తుంటావా? అయ్యయ్యో తల్లి, నువ్వు ఈ 6 బోనం అన్నం మాకు పెడుతుంటే ఈ గుట్టలు కొరగిలు చెట్లు అనగా చూసినాయి తల్లి. మేము మనకి కడుపు బర్రం అయిపోతాం. నువ్వు కట్టుకున్న కళ్యాణం చీర తీసి మనకు తిరుగు మాకు డేర కట్టి ఆ డేర లోపల 7 బోనం అన్నం మాకు పెడుతుంటే నీ భర్త లేచి 3 రోజుల కడికి వచ్చి సీటు కొడతాను నీకు తల్లి. నువ్వు ఇంటికి పోవచ్చు. అప్పుడు రేణుకా ఎల్లమ్మ కళ్ళవార చూచింది. అయ్యో మాయ దొంగలనిగా తల్లికి తెలియదు. అయ్య కొడుకులు కావచ్చు. ఈ 7వ బోనముల అన్నం పెడితే నా జమదగ్ని మావుని కారణాల పుట్టగేరి కంచల్ల మర్రికేరి
ఇక్కడికే వస్తాను అనుకోని రేణుకా ఎల్లమ్మ 7వ బోనములు అన్నం పెడతాను రేణుకా ఎల్లమ్మ అయ్యో రండి రండి నా కొడుకు రేణుకా ఎల్లమ్మ దేవి రామో ఏడో బోనముల అన్నం పెడతాను రేణుకా ఎల్లమ్మ అయ్యో చుట్టూగా అయ్యా నల్లం పెట్టావంటే ఎల్లు రామో పెట్టి రేణకాయలో బాబగారి దొంగలి కళ్ళవారు చూసిరమాయమ్మ అప్ప రేణకాయల వయ్యాలి ఈ పొద్దుల 7 బోనములు అన్నం అంగభంగం చేయకపోతే నా పేరు మాయ దొంగలు కాదు సింగోడు కొంగోడు పడుతున్నాడు ఎల్లమ్మోయే సింగోడు కొంగోడు పడుతుంది రేణకాయల్లో దగ్గర మంటిది దగ్గర పడుతుంది రేణకాయల్లమ్మ అబ్బా దొంగలాడ మీరు మాయ దొంగల కొడుకులారని చెప్పి రేణకాయల్లమ్మ ఎల్లమ్మ తోడలు తమ్మాలరావు అయ్యయ్యో తల్లి రేణుకా ఎల్లమ్మ కిందకి దొక్కిన పురాగరన్న దొక్కు ఇవాడు అట్లుండు నువ్వు ఇట్లు తల్లి అయితే తొక్కింది అయితే దొక్కినావు మా మందున పాపం లేదు మేము దొంగలం కాదు తల్లి ఒకవేళ తొక్కినేమో పాపంలో దొక్కు లేకపోతే తల్లి మనం కాపాడమ్మా అంటే అయ్యయ్య రేణుకా ఎల్లమ్మ కళ్ళవారు చూసింది రేణుకా ఎల్లమ్మ ఓ తల్లి రేణుకా ఎల్లమ్మ మాయ దొంగలం నెయ్యలేకపోతే మాకు కుడియరిక లేదు కార్తీక రాజులు పుట్టించి మీ దగ్గరికి తోలిండ్రు ఎరకలేదు కుడి ఎరకలేదు తొక్కిన పురాగ దొక్కు లేకపోతే పొడిగల్లాగా దొక్కినావు మరి తలికాయలు ఇచ్చినావు పొడిగల్లాగా మొత్తం పోయి రేణుకా ఎల్లమయ్య లేకపోతే 7 మాయ దొంగలు పట్టింది మాయ దొంగలు మొత్తం లేపింది కొడుకులారా సరే మనగా మేము దొంగల కాదు మా వల్ల పాత్రం లేదు మరి కార్తీకరాళ్ళు మనం పుట్టించారు తల్లి దొంగతానికి వచ్చాం సరే ఇలా ఈ పొద్దుల వల్ల మమ్మల్ని కాపాడినాం తల్లి మమ్మల్ని కాపాడేదానికి వల్ల మాకు మంచి గొప్ప దేవుని పెట్టి తల్లి నీకు కాలు మొత్తం అయ్యో రేణుకా ఎల్లమయ్య లేకపోతే తల్లి రేణుకా ఎల్లమ్మ మాకు మాయ దొంగలు మాకు తెలియదు గారు ఇలా కార్తీక రాజులు తోలిచ్చిండ్రు అన్న మెరకలేదు పుణ్య మెరకలేదు రేణుకా ఎల్లమ్మ మాయ దొంగలు వాళ్ళకుతాయి మీకు 7 దీవెన పెడతానా అని అందరికంటే పెద్దవాడిని కొడుక పట్ట వాటిని పెద్ద పెద్ద బాయిల్లా నువ్వు అంటే ఆడాలి ఆటే ఆడాలి ఒకవేళ సంటి పిల్ల తల్లి నీ దగ్గరికి వస్తే ఆరం తీసుకోవాలి కొడుక అని ఇదే ఆదివారంలో కొడుక ఈ కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో నువ్వు అంటే ఆడాలి ధర పిశాశ ఇవ్వాలి ఈ బయల్లో పంపలను పిలిపించి అచ్చమి నల్లమేక తీసుకొచ్చి ఆ రక్తం అతివారం పెడతాను నీకు అదే వారం రాంటుంది అయ్యో ఇలా అయిపోతే ఈ సైకిల్ మోటార్కి ఎంత రూపాయలు ఉంటుందో మన కాలికి అంత రూపాయలు ఉంటుంది పోంగ పొంగ పొంగ ఫోటో దొరుకుతుంది చిన్న 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 రక్కాలు కలుగుతాయి రక్తం నీకు అది వారం రాంటున్నా ఈ కాలు అనగా పొట్టవాలి రక్తం కలుగుతుంటే అదే నీకు అద్దరు మళ్ళీ అంటే అనుకోలేదు అయ్యో కొడుకాని వాటేమైనందుకు ఇవాళ ఈ పొద్దు వెళ్ళాం కొడుక ఇవాళ అమ్మగారికి పసితే అత్తగారికి తీసుకుపోతారు అత్తగారికి పసితే అమ్మగారికి తీసుకుపోతారు పొంగ 5 పలుగురాలు తీసుకొచ్చి నూనె పెట్టి ఒక సున్నం
ఊర పెడతారు కొడక ఇయ్యాలి కుక్కువ కొట్టి పసుపు బొట్టు పెట్టి అంగడి కొమ్మ పెట్టి తల్లిని పిల్లని దాడిస్తే కొడుక పాలు పడతాయి నీకు ఆ పాల ద్వారా పోరా అంటున్నా అట్లాంటి పసి అయితే అట్లాంటి వస్తారు అట్లాంటి పసి అయితే అవంటే మన వాళ్ళకి 5 విషయాలు పసుపు కుక్కువ పెట్టి తంగిరాకి పెట్టి మనకి దానికి తల్లి పిల్లి దాడిస్తే పాలు పడతాయి తల్లిని అడ్డుకోండి అయ్యో అటే కొడక ఈ ఊళ్ళో చేత వేస్తారు 5 ఏళ్ళకి కానీ 3 ఏళ్ళకి కానీ 9 ఏళ్ళకి కానీ 11 ఏళ్ళకి కానీ ఊరు చేత వేస్తారు ఊరు చేత వేసినాడు కొడుక అన్నం రసులు పోతారు అన్నం రసుల మీద బయట పంబలు కూర్చుంటారు కూర్చొని కొడుక మీద రసుల మీద కూర్చొని కళ్ళు సాగబడతాడు కళ్ళు సాగ పట్టి కొడుక మరి సాగంగా మిగిలింది మిసాల పట్ట జారింది అని గతివారం రాంటున్నా అయితే ఊరు చేత చేసినాడు పైన పంబలు వచ్చి అట్లా కూర్చొని నీ రత్న కూర్చొని కళ్ళు ఆడుతుంటే వాళ్ళ నిమిషాలు పోటీ వాళ్ళకి కార్యదనం నీకు అదివారం తల్లి ఊరు చేత అంటే మనకి 13 ఏళ్ళు చేస్తారో 11 ఏళ్ళు చేస్తారో 9 ఏళ్ళు చేస్తారో 7 ఏళ్ళు చేస్తారో 5 ఏళ్ళు చేస్తారో తల్లి గన్ని రోజుల దగ్గర ఉపవాసం ఉండన్నా గన్ని రోజుల కంటవా దగ్గర పెట్టి గన్ని రోజులకు ఉపవాసం ఉండదంటే రోజు ఉరుకులికి లావట్టుకుంటే పోతే కూర తల్లి అడనుకోని అయ్యో అటే కొడుక అటే అయినందుకు ఇయ్య ఊరు చేత కొడుక అది కాకుండా గానీ ఊరు చెల్లరల్లా కొడుక సాకర్ బండి అయిన వాళ్ళే సాకర్ బండి అయిన ఇస్తే కొడుక నీ మీద అంటి వెలకలు ముట్టు వెలకలు ఇలా అయిపోతే నా పిక్కలు తీసుకుని అవుతున్నావు రానున్న భూలోకంలో సాగలు దాన్ని పిక్కలు తీసుకుని అవురా అంటున్నా అయితే ఉన్నాయి కళ పెడతారా అవన్నీ బాధ్యత నీకు రావచ్చు ధైర్యంగా కావచ్చు విచ్చిర పెట్టింది సత్యాన బోనము అయ్యో సత్యాన బోనము రావు దేవుడు సత్యాన బోనం ఎంగిలైంది చూడు రేణుగా ఎల్లమ్మకు ఆ బోనము లేక ఉంటే బలిమి కోరికోను ఆడలేస్తలేదు అయ్యే బలిమి కోరికోనము బోనం పూలేస్తలేదు ఎవరాలో తల్లికి ఒకడాడబోడము లేస్తలేదు అమ్మా రేణుగా ఎల్లమ్మ దేవగా ఎల్లమ్మ ఎంగిలైనా బోడము ఏడు పుట్టు బోడము బొరములే బాబోలు ఒకడాడ బోడము లేస్తలేదు రేణుగా ఎల్లమ్మ కల్లవారు రుచింది ఎల్లమ్మ అయ్యో ఎంగిలైన బోడము
కళ్ళవాళ్ళు వచ్చింది మాయమ్మ అయ్యో ఎడి మాకు తిరిగి చేరారు అయ్యా కుడికల్ల బర్ర పట్టేరా సత్యాన పొలం తీసుకొని నదులు వేడికి జనం వచ్చిందో ఓ నాన్న ప్రాణేశ్వర ఏ చెట్టుకు నీవు ఉన్నవయ్యా ఏ గుట్టకు నువ్వు నవ్వు తండ్రి బాలముడు రాజు వేడికి జనం వచ్చింది రేణుకా ఎల్లమ్మ పూర్వం తీసుకొని వస్తుంటే ఎలుమకు ఎల్లమ్మ పోతుంటే కొడుకు ఎలా తిరుగుతున్నాడో కొడుకు ఎల్లమ్మ వస్తుంటే ఎలుమకి ఎలా తిరుగుతున్నాడో ఓ నాదా ప్రాణేశ్వర సత్యాల బోరం తప్పకుండా తీసుకొని వచ్చిన తండ్రి బోరం బ్యాగ్ బోరం వెళ్ళబెట్టాలి కదా నేను బాలం ఎట్లా వేయకాలంటున్నావా అయ్యో రావేమే ఓబామా ఓబామా ఎల్లమ్మా ఎంగిలైన బోరమే అయ్యో నువ్వు చెప్తి ఓబామా రేణుక ఎల్లమ్మ నీకు నడపత్రాల చుట్టాలు దొరికిర్రు బామా రేణుక ఎల్లమ్మ నేను సచ్చార పొరము తప్పకుండా తీసుకొని రమ్మంటే బామా ఈ ఎంగిలైన పొరము తీసుకొని వచ్చి ఓ నాదా ప్రాణేశ్వర నేను బోన మీద పెట్టాలి తండ్రి బాణ పెట్ట వీకాలంటున్నవే అయ్యో బామరాయే బామా బామరాయే బామా బామలేను ఎలా ఈ పొద్దు సచ్చాన పోనమే నీకు నడవంతరాల చుట్టాలు దొరికిర్రే బావా బాంధవులు దొరికిర్రు కాబట్టి నన్ను మర్చిపోయి నీ చుట్టాలు పెట్టుకొని వచ్చినవే బావా రేణుక ఎల్లవ్వా అయ్యో చాలు చాలు ఓ బావా నీకు నాకు ఓ బావా సోపాతి దాలేవే సోపాతి దాలేవే తెచ్చిన మోరాంబే మీద పెట్టావే బాణం నీకు బామా బాణం నీకు నా ప్రాణం వెళ్ళిపోతుంది నన్ను పాల మీద వంట పెట్టి బామా బోనముల అన్నం తీసుకొని 4 దిక్కుల పిండం పెట్టే రేణుక ఎల్లవ్వా 4 దిక్కుల పిండం పెట్టి బామా కాస్త వంటి పెట్టి నీకు తల ఇంటికి వన్నావు బామా తల్లి గారు ఏనాడు నీకు తల ఇంటికి వన్నావు బామా తల్లి గారు ఉన్నారు నేను రంగ ఒక్కనే ఎత్తిన బామా 6 ఎన్నగాళ్ళను వాసి వచ్చి బామా నిన్ను పెళ్లి చేసుకొని నేను సుఖపడి లేలే బామా రేణుక ఎల్లమ్మ అయ్యో ఓ బామా ఎల్లమ్మ రామ రామో బామా ఎల్లమ్మ రామ రామ బామా ఎల్లమ్మ రామ రామ బామా ఎల్లమ్మ రామ రామ నేను దామెరా కమలముల రామ రామ నేను కమలముల ముట్టినాము రామ రామ పట్టు పందెం నడుతుంటేనే బామా పట్టు పందెంలో నిన్ను గెలిచినలే 2 గడియల నిన్ను పెళ్ళాను బామా 3వ గడియల్లా కార్తీక రాజు కళ్ళ మండిపోయి బ్రాహ్మణి వేషాలు కట్టిండు బామా మనకు బరువు తప్ప చెప్పిండే 3 వేదాల
ఆ